అమ్మో ఏరు వీళ్ళంతా వెళ్ళిపోయారు. బిల్లు కట్టు. ఎంత? 175 రూపాయలు. అమ్మో వాళ్ళంతా తింటే నేనెందుకు కట్టాలి? తిన్నది వాళ్ళైనా, ఆర్డర్ ఇచ్చింది నువ్వేగా. ఇస్తే కట్టు. కట్టకపోతే రుబ్బు. ఏంటి? పప్పు. నేను రుబ్బను, కట్టను. సార్ వీడెవడో రుబ్బనంటున్నాడు, కట్టినంటాడు సార్. మీరు పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి. వద్దులే, పైగా మర్యాద కూడా పోయింది. వాడంట వాడు. అవును. వెళ్ళి చిల్లరపడరా. చిల్లరా నా టిప్పు. ఏమిటి ఒక ఆడపిల్ల చేతిలో మోసపోయారా? నో 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 నో, అసలేం జరిగిందో ఫుల్ డీటెయిల్స్ చెప్పండి. నేను నేర పరిశోధనలో వీర పరితనం ఉన్నవాడిని. ఇట్టే పట్టేస్తా. ఎక్కడి దాకా వచ్చావు? హోటల్ దాకా వచ్చామండి. హోటల్ దాకా వచ్చా కరెక్ట్ అన్నయ్యా. ఆ తర్వాత ఏం జరిగిందో చెప్పు. నన్ను బకరా అందండి, స్వీట్ బాయ్ అందండి. స్వీట్ బాయ్ అని కూడా అందండి. ఆ తర్వాత నేను చెప్తాను, మీరు చాలా స్మార్ట్ గా ఉంటారండి అందండి. నాకు కొంచెం సిగ్గండి, మీరే ఆర్డర్ ఇవ్వండి అందండి. బాగా ఫుడ్ కొట్టేసి డబ్బులు ఇవ్వకుండా పోయిందా? కరెక్ట్, పారిపోయింది. పోతుందయ్యా. అప్పు రూపాయా డబ్బు కట్టావా? డబ్బులే కట్టాను. ఈ విషయాలన్నీ మీకెలా తెలుసు? ఆయన పప్పు రూపాయడేమో. నో, ఇలాంటి విషయాలన్నీ మాకు కళ్ళకి కట్టినట్టు కనిపిస్తాయి. అభినయంతో ఆపు, వాచకం జోలికి రాకు, చంపేస్తా. సార్ పాపం అతను మూగవాడా? కాదు, వాడి సర్వీస్ లో ఒక్క దొంగను కూడా పట్టుకోలేదు. దొంగను పట్టుకునే వరకు నోరెత్తొద్దని నేనే ఆర్డర్ వేశా. ఆల్ రైట్, కంప్లైంట్ రాసివ్వండి. ఆ అమ్మాయి సంగతి నేను తేల్చేస్తా. అంటే ఏంటన్నా పరిశోధిస్తున్నావు? ఎందుకు, ఏమిటి, ఎలా అనే? కాదు, నా వజ్రపుంగరం ఇందులో పడిపోయింది. వజ్రపుంగరమా? ఎందుకు పడిపోయిందిరా? ఇందులో ఏలెట్టే. ఎందుకు పెట్టారా? మరి అదే అసలు ఇది ఎందుకుంది, ఇదేమిటి, ఎలా ఉంది తెలుసుకుందామని అందులో ఏలెట్టే, ఉంగరం అందులో పడిపోయింది. ఇప్పుడే అందట్లేదు. చేద్దామని మీ ఏలెంత ఎట్లా అందుతుందిరా? సైకిల్ అప్ప తేలుకుంటుందా? తేలుకుంటున్నా నాయన, తేలుకుంటా. ఎక్కడ డాడీ? ఇక్కడ